నమస్తే అన్న, నా పేరు రవితేజ. మీరు ఇన్ని రోజులు యూట్యూబ్లలో రాజస్థాన్ నుంచి 250, 230, 180, 170 అని చాలా వీడియోలు చూడొచ్చు అలా. 170కి 180కి అది పాసిబిలిటీ కాదన్న. నేను గత 3 సంవత్సరాలుగా ఇన్ని రాజస్థాన్లో నుంచి బిజినెస్ చేస్తున్నా. మేకలు 180 లైవ్ చికెన్ వచ్చేసి 170 రూపాయలు ఇది అమ్ముతుందన్న. అలాంటి 180 రూపాయలు 200, 220 రూపాయల మేకలు ఎటుకెళ్ళి దొరుకుతాయి లైవ్ వెయిట్. ఒకసారి అర్థం చేసుకోండి మీరు. మన తెలుగు రాష్ట్రాల నుంచి గత 3 సంవత్సరాలు నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చి 250 అని చెప్పి మోసపోతున్నారన్న. అది ఎట్లా మోసపోతారు అంటే, ఫారంలలో పోతారు, అడ్వాన్స్ ఇస్తారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత చాలా మంది వచ్చి మోసపోతున్నారు. ఈ అన్న కూడా ఒకటి అట్లనే. ఈ అన్నని పరిచయం చేస్తా. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ దగ్గర అన్ని సిస్టమేటిక్గా ఉంటాయి అన్న. సిస్టమేటిక్గా ఉంటాయి, మనకు అర్థం కాదు అవి ఎట్లా చేస్తారు అనేది. మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్లో చెప్తా. రిమోట్ సిస్టమ్ ఉంటుంది. రిమోట్ సిస్టమ్ తోటి మొత్తం మేకలు లైవ్ వెయిట్లో ఎక్కువ చేసిస్తారు అన్న. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. చిన్న లాజిక్, 170 రూపాయలకు చికెన్ లైవ్ వెయిట్ అమ్ముతుంది. అలాంటిది 250 రూపాయలకు, 230 రూపాయలకు, 220 రూపాయలకు ఎట్లా పాసిబిలిటీ అన్న. ఈ అన్న కూడా ఇంత గత ఒక 2 నెలల ముందు వచ్చి ఫారంలో తీసుకెళ్ళాను. మీకు ఫారంలో తీసుకొస్తే ఏమైందన్న? నేను ఫారంలో తీసుకోవాలి 6,80,000 మాలకి 3,000 కేజీలు వేయించింది. దానికి తీసుకుపోయి మా ఊర్లో తూకం వేస్తే 1,200 కేజీలు వచ్చింది. మొత్తం ఫ్రాడ్. అప్పుడే మాకు ఫిరోజ్ భాయ్ మీరు పరిచయం అయింది కంటైనర్లో షేరింగ్ పోయేటప్పుడు. ఇప్పుడు మేము వచ్చి ఆల్రెడీ 3నే బ్యాచ్ 4నే బ్యాచ్ వేసుకోపోతా ఉన్నాం. మేము ఫస్ట్ వచ్చి 20-30 మేకలు తీసుకొని పోయినాము. మాకు వర్కౌట్ అయింది, బాగా పర్వాలేదు. ఇప్పుడు 40-50 వేసుకుందాం అంటే వస్తుంది. పెద్ద పెద్ద మాల వేసింది. మాకు ఉండే దాంట్లో ఇక్కడ సఫిషియెంట్ గా క్లియర్ గా మాకు అది మోసం జరగకుండా మాకు ఏది కావాలో అదే నచ్చితే తీసుకోండా, లేకపోతే వద్దు. ఎవరు ఇక్కడ బలవంతం చేసి తగ్గట్లేదు. క్లియర్ కట్ గా పట్టి అన్నకు నేను మండీలు ఇప్పించిన ఇవాళ ఈ మేకలు. ఒకసారి మేకలు మహేందర్ భాయ్ పూరా బక్రా ఇస్తారు. అన్నకు నేను ఇవాళ మండీలు ఇప్పించిన. మండీలో మనం ఎట్లా తీసుకున్నా సరే మనకు మోసం అయితే ఏమి ఉండదు. మండీలో మనం ఎట్లా తీసుకున్నామో అక్కడ మన బక్రా మేకలు అమ్మేదే వాళ్ళ దగ్గర మనం ఎట్లా తీసుకున్నామో అట్లనే మన దగ్గరికి యాక్చువల్గా పర్చేస్ వస్తుంది. అన్నకి ఇస్తాము. అన్న మనకు కమిషన్ 200 కమిషన్ తీసుకొని మనం ఇప్పిస్తామండి. మన దగ్గరికి రండి రాకపోండి, మనకి ఏదైనా కానీ మీరు ఇక్కడికి వచ్చి మోసపోకండి. మీరు ఇక్కడికి వచ్చి అనవసరంగా ఎన్నో ఓప్స్ పెట్టుకొని వస్తారు దంద చేద్దామని. కానీ ఇక్కడికి వచ్చినాక మీరు లాస్ కాకండి. ఎంతోమంది నేను చూసిన లాస్ అయిన వాళ్ళని. ఇంకొకటి ఏంటంటే, మన దగ్గర కొంచెం తెలివి ఎక్కువ ఉంటుంది. వస్తారు మనతో పరిచయం అయినాక కూడా, అరే వేరేటోళ్ళు 220కి ఇప్పిస్తుంటున్నారు, మనోడు మననే మోసం చేద్దాం అనుకుంటున్నా అంటారు. పోతారు. లాస్ అయినాక అన్న మేము అడిగినాక 3 లక్షలు లాస్ అయినామన్నా, 4 లక్షలు లాస్ అయినామన్నా అని ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినాక మనం ఏం చేయలేమండి. ఎందుకంటే వాళ్ళు మీకు ఇచ్చే బిల్లు లైవ్ వెయిట్ మీద ఇయ్యరు. ఎప్పుడైనా గుర్తుంచుకొని లైవ్ వెయిట్ మీద బిల్లు ఇయ్యరు వాళ్ళు. మనకు సేమ్ యాజ్ టీజ్గా పట్టి మీరు ఇస్తారు. అప్పుడు మీరు ఏ కేసు పెట్టినా కూడా మనకి రాదు. ఒకటి ఇది ఆలోచించండి. ఇంకొకటి ఏంటంటే, మనం ఒకవేళ ఆంధ్ర నుంచి ఎవరు చూసినా సరే, ఆంధ్ర నుంచి ఇక్కడ సైడ్ ఎవరు చూసినా సరే, మనం మెయిల్ షేరింగ్ అంటే వేరే బండ్ల షేరింగ్ తీసుకొని షేరింగ్ పంపించగలుగుతామండి. మినిమం ఒక 30-40, లేదా ఒకవేళ హైదరాబాద్ నుంచి మీరు వీడియో చూస్తున్నారంటే ఒక 10 అయినా సరే మనం షేరింగ్ చేసి పంపించగలుగుతాము. ఎవరైనా సరే ఫస్ట్ అయితే ఒకసారి ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు తీసుకోండి. ఏదైనా కానీ మీరు ఇక్కడికి వచ్చి మీరు చూస్తే లైవ్లో చూస్తేనే మీకు తెలుస్తుంది ఏమి ఏంటనేది. వీళ్ళు ఏం చెప్పినానో మీకు తెలియదు, ఏమో అబద్ధం చెప్తున్నారు అంటే అనుకుంటారు. మీరు ఇక్కడికి వచ్చి లైవ్లో మీరు మీరు చూస్తారంటే మీరే సాటిస్ఫై అవుతారు. డైరెక్ట్గా వచ్చి మీరే ఒకసారి చూడండి. ఒకసారి మండీలో మీరే పట్టితో రేట్తో మీరే పర్చేస్ చేయండి. మీకు అప్పుడు మీకు తెలుస్తుంది. అన్న ఇంకొకటి వీడియోలో ఏంటంటే, మినిమం చాలామంది ఫోన్ చేస్తున్నారు. నేను ఇంతకుముందు ఇంకో ఛానల్లో కూడా వీడియో పెట్టిన, చాలామంది ఫోన్ చేస్తున్నారు. మినిమం మన పెద్ద మేకలు ఈ టైప్ మేకలు అనుకున్నా మినిమం 250 లోపల ఖరీదు అవుతుంది అన్న. లైవ్ వెయిట్ వచ్చేసి ఒకవేళ పాల పండ్లే అనుకో 300-310 రూపాయలలో ఖరీదు అవుతుంది అన్న. పెద్ద మేకలు కొద్దిగా తక్కువ వస్తుంది. పాల పళ్ళది కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళను కుర్బానీ కోసము పెంచుకునే దానికి వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తారు. అలా మీరు అంత అవైలబిలిటీ ఉంది. మొత్తం ఊరికి వచ్చే వరకు వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మొత్తం షేరింగ్ అంతా వాళ్ళే చేస్తారు. యావది రోడ్ల ప్రాబ్లం కాకుండా క్లియర్గా మాకి మా ఊరికి వాళ్ళే సప్లై ఇస్తున్నారు. అదండి చూసాం కదా.
ఆ, రాజస్థాన్లో మన తెలుగు అతను రవితేజ అయితే గత 3 సంవత్సరాల నుండి రాజస్థాన్ మేకలు మేకపోతులు హైదరాబాద్ కానీ సేలం కానీ ఇలా ఆంధ్ర సైడ్ కానీ అతను పంపిస్తున్నారు. మనకి చాలా వరకు ఇంతకుముందు కానీ 220 230 లైవ్ వెయిట్ ప్రకారంగా అయితే వీడియోలు అయితే వచ్చాయి. అవి మనం కానీ వేసినాము. అక్కడ 220 అయితే మనకు చెప్తున్నారు కానీ అక్కడ చాలా వరకు మోసాలు అయితే జరుగుతున్నాయంట. ఎందుకంటే మొత్తం బండి వెయిట్ అయితే పెట్టేస్తారంటండి. బండి వెయిట్ పెడితే మీకు సగానికి సగం అయితే తగ్గిపోతుందని చాలామంది అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చిన వాళ్ళు కదిరి సంతకు చాలామంది వస్తుంటారు. ఇప్పుడు గుంటూరు వాళ్ళు కానీ 2-3 సార్లు అయితే వెళ్ళారు. ఒక బండికి దాదాపు 4-5 లక్షలు అయితే లాస్ అయిపోతుందని వాళ్ళైతే చెప్పారు. అదే విషయం అయితే మనకి రవితేజ గారిని చెప్తున్నారండి. 250 రూపాయలు అయితే లైవ్ వెయిట్ పెద్ద మేకలు అయితే ఇస్తారు. అలాగే పాలపల్ల మేకలు మేకపోతులు 320 300 నుంచి 320-30 వరకు అయితే లైవ్ వెయిట్ అయితే పడుతుంది అంటున్నారండి. ఎవరికన్నా కావాలంటే రాజస్థాన్ మేకలు మేకపోతులు మీరే అక్కడికి వెళ్ళి ఒకసారి చూసుకొని ఇతను ఫోన్ నెంబర్ కానీ ఇస్తానండి. ఎవరిది మన తెలుగు అతను హైదరాబాద్ అతనిది. మీరు అక్కడికి వెళ్ళి చూసుకొని తర్వాత కావాలంటే మీరు వ్యాపారం అయితే స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలా వరకు లైవ్ వెయిట్ పరంగా చేస్తుంటే మోసాలు అయితే జరుగుతున్నాయి. వెయిట్ ఎక్కువ చూపిస్తున్నారు. అందుకోసం మీ దగ్గర ఒకటి గమనించి మీరు రాజస్థాన్ మేకలు కావాలంటే జాగ్రత్తగా ఇవి తీసుకోండి. థ్యాంక్ యూ. आने वाला